నేను చిన్నప్పుడు పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునేదాన్ని. నాన్న దగ్గర చదువుకోవడానికి, నాన్నేమో వీకోట దగ్గర ప్రైమరీ స్కూల్లో పనిచేసేవాళ్ళు. అక్కడి నుంచి రామకుప్పము వీకోట వెళ్ళడానికి ఆడపిల్లను కాబట్టి ఇక్కడ మా పెద్దమ్మ పెద్దనాయన బిడ్డలతో పాటే వెళ్ళి నేను చదువుకునేదాన్ని. పోను 5 కిలోమీటర్లు, రాను 5 కిలోమీటర్లు. మార్నింగు ఇంటి దగ్గర 8కంతా బయలుదేరి 9:30కంతా స్కూల్కు వెళ్ళిపోయేవాళ్ళము. బాగా చదువుకునేవాళ్ళము. వాళ్ళతో పాటు కలిసి మా పెద్దమ్మ పిల్లలు నేను అంతా కలిసి వెళ్ళేవాళ్ళము. అక్కడ ఇంటికి పక్కన ఒక చింతమాను ఉంది, పెద్ద చింతమాను. దాంట్లో కాకులు భయంకరంగా అరిచేది. ఒక నైట్ 3 నుంచి కూడా మార్నింగ్ వరకు కూడా బాగా అరుస్తూ ఉండేటివి ఆ కాకులు అలా అరవడము మనకు అవి రోజు మనం వినేవాళ్ళము. ఆ కాకుల అరుపులు అవి ఏదన్నా ఒక కాకి చనిపోతే కూడా అన్ని కాకులు వచ్చి అవి చనిపోయాయని బాధపడుతూ కూడా అవి వస్తాయి. అన్ని కాకులు అరుచుకుంటూ ఆ చనిపోయిన కాకి దగ్గరికి వస్తాయి. కాకి చాలా పవిత్రమైనది అంటారు. ఎందుకంటే అందుకే కాకులకు మనం పిండ ప్రదానం కూడా పెడతాము. కాకులు ఎలా అంటే ముందు తరాలు, ఎన్నో తరాల నుంచి కూడా కాకులు జీవించి ఉంటాయంట అవి. అందువలన వాటికి మనం ఆహారం పెడితే మన పెద్దవాళ్ళు పూర్వీకులు కూడా అవి ఉండేటప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు కూడా జీవించి ఉంటారు కాబట్టి వాళ్ళంతా చనిపోయినా కూడా ఈ కాకులు మాత్రం తరతరాలుగా ఉంటాయి. అందుకే ఎక్కువ రోజులు బతికిన మనిషిని కూడా కాకిలాగా జీవిస్తున్నావు అనేసి ఇప్పుడు కొంతమంది అలా అని కూడా అంటారు. పాపం వయసు ఎక్కువగా ఉంటే ఎక్కువ రోజులు జీవించినా కూడా వాడు కాకిలాగా బతుకుతున్నాడు, గుడ్డగోబులాగా బతుకుతున్నాడని కొందరు విమర్శిస్తారు. అది తప్పేమనిపిస్తుంది. పాపము ఎంతవరకు మనిషికి ఆయుసు అంతవరకు బతకగలుగుతారు. అలా ఆ కాకులు అనేది ఉండేది. కానీ నేను రోజు నిద్రలేసి అవి చెట్లు బాగా కాకులు అరుస్తుండేది. కానీ ఒకసారి నేను మార్నింగ్ లేసే కొద్దికి రోజు కంటే కూడా ఇంకా భయంకరంగా కాకులు అరుస్తున్నాయి. ఎంత భయంకరంగా అరుస్తున్నాయంటే అది చాలా భయంకరంగా అరుస్తున్నాయి. నేను ఎందుకు అలా అరుస్తున్నాయి ఏమో అనేసి నేను అట్లా పైకి చేను పక్క వెళ్ళి ఎందుకో పరీక్షగా చూశాను. ఆ చెట్టు పక్క చూస్తే ఎవరు అండి పాపాత్మలు ఆ రోజుల్లో ఒక 3 కాకులు, అవి కాకి పిల్లలుగా ఉన్నాయో మధ్యరకంగా ఉండే కాకులుగా ఉన్నాయో కానీ వాటిని పట్టి ఒక కట్టికు కట్టేసి ఏలాడిచ్చి పైన అది చింతమానులో కొనాన కట్టి పెడితే అవి తనకలాడిపోతూ ఉన్నాయండి. తనకలాడి గిలగిలా కొట్టుకుంటున్నాయి ఆ కాకులు. ఎందుకు అలా చేశారో ఏమిటో చాలా బాధ వేస్తుంది. నేను 6వ తరగతి చదువుతున్నాను. మనము పెద్దవాళ్ళతో ఎదిరించలేము, వాళ్ళతో మాట్లాడి కూడా మనము వాటి ప్రాణాలు కాపాడలేము. ఇప్పుడైతే వాళ్ళకి కొంతవరకు అమౌంట్ అన్నా ఇచ్చేసి వాటి ప్రాణాలు నేను కాపాడేదాన్ని. ఎందుకు అలా చేశారని మా పెద్దమ్మనో పెద్దనాయన అడిగితే వాళ్ళు వాళ్ళు ఎక్కువగా కాకులు ఊళ్ళో చేరి అరుస్తూ అవన్నీ రెట్టలేసి అటు సైడ్ అంతా గబ్బు చేసేస్తున్నాయి. అలా ఆ కాకులు అలా కట్టడం వలన ఆ కాకులు ఆ చెట్టు వదిలి వెళ్ళిపోతాయి అనే ఉద్దేశంతో వాళ్ళు అలా చేశారు అని చెప్పేసి అన్నారు. కానీ వాటిని ఎట్లయినా కాపాడితే బాగుండని రోజు నేను చాలా మానసికంగా బాధపడేదాన్ని. స్కూల్కి వెళ్ళినా కూడా నాకు మనసంతా ఆ కాకులు ఏమవుతాయని రోజు చూశాను. నేను రోజు మార్నింగ్ టైం చూసేదాన్ని, తెల్లవారు చూసేదాన్ని, మానసిక బాధపడేదాన్నే. కానీ ఆ రోజుల్లో అవి విడిపించాలి, వాటిని ఎట్లయినా కూడా కాపాడాలని నా మనసులో ఉంది. కానీ చిన్న బిడ్డను కాబట్టి 11 ఏళ్ళ అమ్మాయిని కాబట్టి నేను ఆ నిర్ణయాలు ఒక సైకాలజీగా కూడా మనము ఒక ఏజ్లో మనము ఏమి ధైర్యంగా మనం తీసుకోలేము. ఏజ్ పెరిగే కొద్దికే మన మనస్తత్వం మారి కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకోగలుగుతాము. కాబట్టి అది చూసి బాధపడడం తప్పించి ఏమీ చేయలేకపోయినాము. అది అలానే చూశాను. చిన్నప్పుడు జరిగిన సంఘటనలు కొన్ని యూట్యూబ్ ద్వారా చెప్పుకుంటే నాకు మానసిక సంతోషం కలుగుతుంది. నాకు మీ అందరితో కూడా ఇవన్నీ చెప్పుకోవడం వల్ల కూడా నాకు సంతోషం అని అనిపిస్తుంది. సంతోషము నా బాధ అయినా చెప్పుకోవడంలో అదొక రకమైన ఆనందం అనిపిస్తుంది. అది అలానే అవి చాలా మొండి ప్రాణాలు కాకులు. అసలు ఆ కాకులని అంత భయంకరంగా వాళ్ళు కట్టేసి ఆ మాండ్లో
అవి కొట్టుకొని సుమారుగా ఒక 10 days అయినా బతికి ఉంటాయండి. నోరు తెరుచుకొని అరిచి కేకలేసి. ఇప్పటికి కూడా నాకు ఆ సంఘటన కళ్ళల్లో అట్లే కళ్ళు కట్టినట్టు అనిపిస్తుంది. చాలా బాధేస్తుంది. కొన్ని సంఘటనలు జీవితంలో చిన్నప్పుడు జరిగిన సంఘటనలు, మనిషి అయినా నోరు లేని ప్రాణమైనా ఏదైనా జీవితంలో కొన్ని జరిగిన సంఘటనలు మనకు చాలా బాధ కలుగుతాయి. ఆ బాధను చాలామందితో చెప్పుకోవడానికి కూడా, ఎంతోమందికి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవడానికి కూడా మనకు యూట్యూబ్ ద్వారానే మనం చెప్పుకోగలుగుతాము. యూట్యూబ్ ద్వారా మనకి ఎంత మంచి జరుగుతుందంటే, ఏదైనా కూడా బాధ అయినా సంతోషమైనా మనం పంచుకోవచ్చు. చాలామంది మనకు పరిచయం ఉన్నట్లే ప్రపంచవ్యాప్తంగా మనకు పరిచయం చేస్తుంది యూట్యూబ్. కాబట్టి ఇట్లా యూట్యూబ్ ద్వారా మనం చెప్పుకొని అదొక సంతోషపడతాం. ఏదో మన బాధ చెప్పుకున్నాము అనే ఒక ఆనందం కలుగుతుంది. తర్వాత కొన్నాళ్ళకు అవి చనిపోయినాయి. ఆ సంఘటన ఈ రోజు వరకు కూడా నా మనసులో చాలా బాధ అవుతుంది. కాకికి పిండ ప్రదానం పెట్టి పెద్దలను కాకిలో చూసుకుంటారు కదా. ఇప్పుడు కొంతమంది మూర్ఖులు, దుర్మార్గులు ఆ పని ఆ ఊర్లో ఆ రోజుల్లో చేశారు. కానీ నా మనసుకైతే చిన్నప్పటి సంఘటన ఈ రోజు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇట్లా యూట్యూబ్ ద్వారా ఇట్లా చెప్పుకోవడం వల్ల కూడా నాకు సంతోషం కలుగుతుంది. కానీ కొన్ని మర్చిపోలేము. చిన్నప్పటి సంఘటనలు మర్చిపోలేము. చాలా బాధేస్తుంది.